శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనము ఈ రేగిపళ్ళు ఇవి బాగా పండి వడలిపోయి ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో ఎటువంటి ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా, ఇవి తినడం వల్ల ఏమన్నా ప్రమాదమా అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేసి చెప్దాం. ఇప్పుడు మనము పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాం. ఈ రేగిపళ్ళలో పాజిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉందా? జీరో పాజిటివ్ ఎనర్జీ, ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా ఈ రేగిపళ్ళలో లేదు. జనరల్గా మనము కొంచెం క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం, బాగున్నాయిలే చూడడానికి అని చెప్పేసి. అటువంటి వాటిని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనము ఏదైనా రేడియేషన్ ఉందా అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా దీంట్లో చూద్దాం. పుష్కలంగా ఉంది. ఏదైతే ఉండకూడదో ఇన్ఫ్రారెడ్ రేడియేషను ఫుల్గా ఉంది. అంటే ఒక వస్తువు, తినే వస్తువు, ఫుడ్ ఐటము అది పాడయ్యే కొద్దీ దాంట్లో సహజంగానే రేడియేషన్స్ వస్తాయి. ఏదైతే మన బాడీకి హార్మ్ఫుల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పి అంటుంటారు డాక్టర్స్. అంటే ఎందుకు అని అంటే మనం తినే ఆహారంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటే రేడియేషను ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్మ్ఫుల్ అవుతుంది, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఆ తర్వాత హాస్పిటల్ పాలవుతూ ఉంటారు. అందుకని ఇటువంటి వస్తువులు జాగ్రత్తగా తినే ముందు జాగ్రత్తగా చూసుకొని తినాలి. తర్వాత ఇంకొక రేడియేషన్ టెస్ట్ ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనము యూవీ రేడియేషన్ ఏమైనా ఉందో చూద్దాము. సో మనకి ఈ రేగిపళ్ళలో పాజిటివ్ ఎనర్జీ ఏమాత్రం లేదు. ఐఆర్ ఎనర్జీ అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫుల్ ఉంది. అట్లాగే యూవీ రేడియేషన్ కూడా ఫుల్గా ఉంది. అంటే ఈ యూవీ రేడియేషన్ కానీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కానీ మనకి ఖచ్చితంగా హార్మ్ఫుల్ అవుతుంది. అవి తినడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అట్లాగే ఆవులకి వాటికి పెడుతూ ఉంటారు. అది కూడా పెట్టడం సరికాదు. ఎందుకంటే పాడైపోయిన వస్తువుని మనము ఆవులకి వాటికి పెట్టడం కూడా చాలా పెద్ద దోషం అవుతుంది. కాబట్టి వీటిని డిస్పోజ్ చేయడమే కరెక్ట్ పద్ధతి. వీలైనంత వరకు కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా పాడు కాకముందే వాడుకోవాలి. వన్స్ పాడైన తర్వాత వాటిని వాడుకోవడం వల్ల వాటిల్లో నెగిటివ్ ఎనర్జీస్, రేడియేషన్స్ ఉండడం వల్ల అవి మంచిది కాదు. కాబట్టి అందరూ కూడా గమనించి చక్కగా మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా జీవించండి. శ్రీ గురుభ్యో నమః.